టీడీపీ నేత బుద్ధ వెంకన్న మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. స్వామి మీద కూడా ఆయన ఆభరణాల మీద కూడా నిందలు వేయడం, ఆయన టీటీడీ బోర్డు మెంబర్గాని 4 ఏళ్ళు పనిచేశా, ఆ రోజు వజ్ర కిరీటం ఇచ్చిన ₹1 రిసిప్ట్ రాసేవాళ్ళని ఆయన చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన టీటీడీ మెంబర్గా ఉన్నప్పుడు వజ్ర కిరీటాలు ₹1 రాసినటువంటి వజ్ర కిరీటాలు, మరి ఆ వజ్ర కిరీటాలు ఈయన స్వాహా చేసుంటాడు. ఎందుకంటే ఎవరైతే స్వాహా చేస్తారో దొంగలో, ఏ విధంగా అయితే దోచుకుంటారో, ఏ విధంగా దొంగతనం చేస్తారో, వీళ్ళు చేసిన పనే ఎదుటి మనుషులు చేశారని వాళ్ళకు ఒక అనుమానం దహిస్తుంటుంది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి బంగారపు వస్తువుల మీద కూడా వీళ్ళ కన్ను పడింది. ఇది ఇప్పుడు కాదు, గత సంవత్సర కాలంగా చూస్తున్నాం. ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం గురించే తప్ప తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇంకో దాని గురించి మాట్లాడే ప్రసక్తే ఉండదు వీళ్ళది. అంటే ఆ బంగారం మీద వీళ్ళ కళ్ళు పడ్డాయి. వీళ్ళు ఏదైతే పీకే ఇచ్చారు చూసారో నేమ్ బోర్డు, చెక్క బోర్డు ఒకటి, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసి, అప్పటి నుంచి వీళ్ళకి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి బంగారం మీద వీళ్ళ కళ్ళు పడ్డాయి. వీళ్ళు కోయంబత్తూరు ఏదైనా నకిలీ వస్తువుని ఏమంటారంటే, మన ఆంధ్రాలో కోయంబత్తూరు సరుకు అంటారు. అంటే కోయంబత్తూరు సరుకు అంటే డూప్లికేట్ తయారు చేయడంలో నెంబర్ 1 అది కోయంబత్తూరు. కోయంబత్తూరు షట్టర్స్ కంటే మించిపోయినటువంటి వాడు విజయసాయిరెడ్డి. అంటే ఈ విజయసాయిరెడ్డి గారు అక్కడ ఎప్పుడైతే 4 సంవత్సరాలు ఈయన మెంబర్గా పనిచేశానన్నాడో, నా అనుమానం తిరుమల తిరుపతి దేవస్థానం మీద కోయంబత్తూరు పనులు చేసి ఉంటాడు. ఈయన కోయంబత్తూరు పనులు చేయబట్టే ఈయనకి ఇవాళ ఇలాంటి దుర్బుద్ధి, అంటే వాళ్ళు చేసినటువంటి ఆగడాలు అరాచకాలని ఎదుటి మనుషులు కూడా చేస్తున్నారేమో అని ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీదే వీళ్ళు నిందలు వేస్తున్నారు.